వెల్కమ్ టు పొలిటికల్ వ్యూయర్స్. ప్రస్తుతం మనం బొబ్బిలిలోని బొబ్బిలి మహారాజుల సంస్థానంలో ఉన్నాం. బొబ్బిలి మహారాజులు ఎంతో విలాసవంతమైన జీవితం గడిపేవారు. వాటికి చిహ్నంగా అత్యంత ఖరీదైన కార్లను వినియోగించేవారు. అయితే ప్రస్తుతం మనం బొబ్బిలి కోటలో ఉన్నాం. అయితే మన దగ్గర కొన్ని వింటేజ్ కార్లు ఉన్నాయి. అంటే ఈ బొబ్బిలి కోటలో మ్యూజియంగా ఏర్పాటు చేసిన కొన్ని వింటేజ్ కార్లు ఉన్నాయి. మనం వాటిని చూద్దాం. లింకన్ కాంటినెంటల్ అని పిలుస్తారు. ఇది 1966 మోడల్. ఫోర్డ్ మోటార్స్ దీన్ని తయారు చేసింది. అయితే ఈ లింకన్ కాంటినెంటల్ కారు 1966 అంటే బొబ్బిలి మహారాజులు వినియోగించారు. మనం అక్కడ కారుకున్న బోర్డును కూడా చూడవచ్చు. వారి రాజసంకు సంబంధించి బొబ్బిలి ఎయిస్ విక్టర్ అని అక్కడ మనం చూడొచ్చు. చాలా పొడవుగా ఉంది ఈ కారు. అయితే ఒక మినీ సైజ్ బోట్లా ఉంది. అప్పట్లో వింటేజ్ కార్లు అంటే ఎంతో మోజుపడి కొనుక్కునేవారని చెబుతుంటారు. బొబ్బిలి మహారాజులు కార్ల విషయంలో అయితే ప్రత్యేక శ్రద్ధ చూపించేవారని, ఎంతటి ఖరీదైన కారునైనా సరే అప్పట్లో వారి సంస్థానంలో ఈ కారు ఉండాలి అనే తీరుకు ప్రదర్శనగా వీళ్ళు ఈ కార్లను కొనేసి ఈ బంగ్లాలో పెట్టి బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి ప్రాంతంలో మొత్తం తిరిగేవారని చెప్పుకుంటారు. అయితే మన దగ్గర ఇదో మోడల్, దీని పేరు డిప్లొమాట్ 4 డోర్ సెడాన్. ఇది కూడా 1961లో దీన్ని రూపొందించారు. అయితే దీని కంపెనీ డిసోటో డిప్లొమాట్ 4 డోర్ సెడాన్. ఇది కూడా 1961లో తయారైంది. అయితే ఈ కారు కూడా చాలా విలాసవంతంగా కనిపిస్తుంది. ఇది వింటేజ్ కార్లు అంటే కలర్ కానివ్వండి, ఆ కంపెనీ యొక్క నేము, అలాగే ఒక సింబల్ కూడా మనం చూడొచ్చు. చాలా డిఫరెంట్గా ఉంది. ప్రస్తుతం అయితే ఇలాంటి మోడల్స్ కార్లు మనం చూడలేము బయట ఎక్కడ కూడా. మరొక కారు ఇక్కడ ఉంది. దీని పేరు స్పెషల్ డీలక్స్ 4 డోర్ సెడాన్. ఇది కూడా 1941లో తీసుకున్నారు. అయితే మోడల్ అప్పటి మోడల్ ఇది షవర్లే అనే కంపెనీ దీన్ని తయారు చేసింది. అయితే 1941 కరెక్ట్గా స్వాతంత్రం వచ్చే కొన్నేళ్ల ముందుపే దీన్ని తీసుకొచ్చారు. అయితే దీన్ని కూడా మోడల్ చాలా డిఫరెంట్గా ఉంది. గతంలో ఎప్పుడో మనం చూసుకునే వాళ్ళం బ్రిటిషర్ల వద్ద డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్స్ ఉండేవని అలా అనుకుంటారు. కానీ ఉత్తరాంధ్రలో బొబ్బిలిలో ఇటువంటి మోడల్ కార్స్ మనకు ఇక్కడ సందర్శనకు ఉంచారు. అయితే ఈ బొబ్బిలి రాజులు గతంలో వాడిన విలాసవంతమైన కార్లన్నీ కూడా ఒక చోట ఉంచి ప్రదర్శనగా పెడదామని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. మన దగ్గర మరిన్ని కార్లు ఉన్నాయి ఈ సంస్థానంలో. ఇది మద్రాస్ రిజిస్ట్రేషన్తో 1414 అనే అంబాసిడర్ కారు. అప్పట్లో బొబ్బిలి రాజులు వాడిన కార్లన్నీ కూడా వీళ్ళకి ఒక కార్లకు సంబంధించి ఒక గ్యారేజ్ లాంటిది ఉంది. ఇందులో మొత్తం ఏ కారుకి ఆ కారు ఒక షెడ్ కట్టి అందులో వీళ్ళు భద్రపరిచారు. అయితే ఇదొక కారు చూడొచ్చు మనం. ఇది కూడా మద్రాస్ రిజిస్ట్రేషనే. లాంచ్ షర్ అనే కంపెనీ తయారు చేసినట్టుగా ఇక్కడ మనకు తెలుస్తోంది. అయితే ఇది కూడా వింటేజ్ కారే. మన ఈ కారు లోపలికి వెళ్ళి చూద్దాం. బాగా పాడైపోయింది. కానీ ఇటువంటి కార్లు చూసే అవకాశం మనకు చాలా అరుదుగా లభిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా స్వాతంత్రం ముందు ఉన్న కార్లు కాబట్టి. అలాగే మనం పక్కన మరొక కారు చూసుకోవచ్చు. ఇది జీపు, APS 2800 జీపు. అప్పట్లో మట్టి రోడ్లే ఉండేవి కాబట్టి ఇలాంటి జీపుల్ని ఎక్కువగా వాడేవారు. ఈ పెద్దగా సీట్లు కూడా లేవు, డ్రైవర్ సీట్ ఇవే ఉన్నాయి. అలాగే మరో వింటేజ్ కార్ ఇక్కడ ఉంది. ఇది కూడా ఎంతో విలాసవంతమైన కారుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది టాప్లెస్ అనమాట, అంటే ఫోల్డ్ అవుతుంది. ఇది టాపు ఓపెన్ అండ్ క్లోజ్ అనమాట. గతంలో మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, అటువంటి కారే ఇది. పిల్లలు ఎంతో, కార్లు కూడా అంతేనండి. అంత ఇష్టం అనమాట కారు. ప్రతి కారు వెనకాతల ఒక హిస్టరీ, ప్రతి కారు వెనకాతల ఒక లెగసీ ఉంది.
సో ఆ కార్స్ అన్నింటినీ కూడా కొన్ని రెస్టోర్ చేయడం జరిగింది వర్కింగ్ కండిషన్లోకి, కొన్ని ప్రజెంటబుల్ కండిషన్లోకి చేయడం జరిగింది. నాన్నగారిది సెంటినరీ సెలబ్రేషన్స్ 2026లో ఉంటాయండి. ఆ రోజుకి నాన్నగారి పేరుని ఒక కార్ మ్యూజియం తయారు చేసి సందర్శకులకి మ్యూజియంతో పాటు, మన ఫ్యామిలీ మ్యూజియంతో పాటు అది కూడా పబ్లిక్ అందచేద్దాం అన్నటువంటిది నా ఆకాంక్ష. యూ ఆల్రెడీ హ్యావ్ 6 రెడీ. ఇంకో కొత్త బంగ్లాలో 2 ఉన్నాయి. మా ముత్తాత గారు వాడినటువంటి ఒక ట్యాక్సీను ప్లస్ 19 వరల్డ్ వార్ జీప్ ఒకటి ఉంది. అవి కాక మరొక 3 ఉన్నాయి. అవి కాక నేను మరొక 4 చేయించుతానండి. ఒక 10 కార్స్ అయినా ప్రదర్శనకు పెడతాను. ప్రస్తుతం వీటిని మరమ్మతులు చేసేందుకు స్థానికంగా ఎటువంటి సదుపాయాలు లేకపోవడంతో వీటిని చెన్నై తీసుకువెళ్ళి అక్కడ రిపేర్లు చేయాల్సి ఉందని వారు చెబుతున్నారు. అయితే రిపేర్ల అనంతరం వీటిని ప్రజల సందర్శనార్థం ఒక మ్యూజియంగా ఏర్పాటు చేయాలని రాజులు భావిస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, బొబ్బిలి సంస్థానం నుండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.